ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను. నా తోటివారులారా, ప్రభువైన క్రీస్తు నందు విశ్వాసం ఉంచిన వారందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దీనికి మహిమ కలుగును గాక. గడిచిన వారమంతయు కృపాక్షేమములతో మనల్ని నింపి మరొకసారి ఈ విధమైనటువంటి సమయాన్ని దేవుడు మనకిచ్చిన విధానకై ప్రభుకి నేను ఎంతో వందనస్తున్నాయి అన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. మరి వర్తమానంలోకి మనం వెళ్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి కళ్ళు మూసుకొని తలల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల మా ప్రభా, మీకే వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మరొకసారి నైనా ఈ అవకాశాన్ని మాకు ఇచ్చిన విధానానికి మీకు స్తోత్రాలు ప్రభా. మరొకసారి మాతో మాట్లాడడానికి ఇచ్చినటువంటి మీ యొక్క మాటకే మీకు స్తోత్రాలు ప్రభా. మీ మాట నాయన మా తండ్రి మనస్సు ద్వారా ప్రభా హృదయంలో అది స్థిరపరచబడి మా కొరకు ఏమైతే నా ప్రభా మరి బోధించినాయన్నారో నా తండ్రి, అవన్నీ కూడా మా జీవితంలో మా వినికిడుల ప్రభా జరిగి ఆయన మరి ఆశీర్వాదకరంగా నీకు మహిమార్థమైనటువంటి జీవితాన్ని సాక్షార్థంగా జీవించడానికి కృప దయచేసి నడిపించి మహిమ పొందుకొని అందులో ప్రార్థిస్తున్నాం. నాయన మమ్మల్ని మాతో మాట్లాడండి, బలపరచండి, కట్టండి, నడిపించమని అందులో ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎంతమంది అయితే బిడ్డలు ప్రభా వీక్షించుచున్నారు ప్రభా, వారందరినీ పేరు పేరు చెప్పున దీవించండి, ఆశీర్వదించి నడిపించి మహిమ పొందుకోమని మమ్మల్ని మా సమయాన్ని చేతికి అప్పగించుకుంటూ మేము చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థన స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మనకిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను. మరి ఎన్ని ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా అది దేవుని మహిమార్థంగా, దేవునికి సాక్షార్థంగా దేవుని యొక్క కార్యాలు మన జీవితంలో జరుగుతున్నాయి అని అంటే కనుక ఖచ్చితంగా ఏదో ఒక ఆటంకం వస్తూనే ఉంటుంది అనమాట. అప్పుడే మనం గమనించాలి, ఓకే సంథింగ్ ఈజ్ గుడ్ అనేసి అనమాట. ఓకే, సో ఏదో మంచి కార్యం మన జీవితంలో దేవుడు చేయబోతున్నాడు. అందుకనే దేవుడు ఈరోజు ఒక స్పెసిఫిక్ వర్డ్ ఏమి ఇచ్చాడో తెలుసా? ఊరకనే నిలిచి ఉండుడి, మీ మధ్య కార్యము జరిగించదును అని దేవుడు సెలవిస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. నేనైతే చాలా ప్రిపేర్డ్గా ఉన్నాను ఈ మాటకి. మీరు అందరూ ఎలా ఉన్నారో నాకు తెలియదు. ఆయన అంటున్నాడు, ఊరకనే నిలిచి ఉండండి. చూసారా, ఊరకనే మీరు నిలిచి ఉండండి అంటే ఎంతవరకు మనం ఎలా ఉన్నాము ఈ మాట మాట్లాడటానికి? ఊరకనే మీరు నిలిచి ఉండండి అని అన్నాడు. ఊరకనే అంటే ఇంకా మీరు ఫ్రీ అయిపోండి, ఇంకా మీరు ఫ్రీ అయిపోండి, మీ పరిస్థితుల నుంచి మీరు ఫ్రీ అయిపోండి. ఫ్రీ అయిపోయి జస్ట్ మీరు అలా రిలాక్స్గా ఉండండి అంతే. మీరు ఇంకా ఫైట్ చేయవలసిన పని లేదు, పరిగెట్టాల్సిన అవసరం లేదు, ఆయాస పడవలసినటువంటి అవసరం లేదు. మీరు ఊరికైనా నిలబడి ఉండండి, మీ మధ్య నేను గొప్ప కార్యం జరిగిస్తాను అనేది దేవుడు అన్న. ఈ మాట దేవుడు మనకి ఎప్పుడు ఇస్తాడో చెప్పండి, ఎప్పుడు ఇస్తాడో మనకి? నిస్సహాయకులుగా మనం ఉంటున్నప్పుడు. అవునా? ఇంకా హోప్లెస్ సిచ్యువేషన్, ఇంకా నా పని అయిపోయింది, ఇంకా నాతో ఇంక కాదు, ఇక నాతో ఇంకేమీ అవ్వదు, ఇంకంతేలే నా జీవితం అనే స్థితిలో మనం ఉంటాం. చూసారా, నిస్సహాయంగా పడిపోయింటాం. చూసారా, స్పృహత పడిపోయినట్టు చూసారా, ఆ స్థితిలోనే మాట్లాడుతున్నాడు దేవుడు అనమాట. మీలో ఎవరైనా స్థితిలో ఉన్నారా? మీ కోర్టు కేసులు కానీ, మీ ల్యాండ్ ఇష్యూస్ కానీ, ఫినాన్షియల్గా కానీ, లేకపోతే అనారోగ్య పరిస్థితులు కానీ, ఎలాంటి పరిస్థితులైనా సరే పోరాడి ఎదురు చూసి ఇంకా అంతేలే, జరుగుతుందిలే, ఇంక మన వల్ల కాదు ఇంకా అనేసి, నేను ఇంక ఓడిపోయాను అనే స్థితిలో మీరున్నారా? అలాంటి వారికి దేవుడు మాట్లాడుతున్నాడు, నీవిక చాలు, ఊరకనే నిలిచిండు, నేను చేస్తాను నీ కార్యాన్ని అని అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కరెక్ట్ టైంకి వస్తాడు దేవుడు ఎప్పుడు కూడా అర్థమవుతుందా? మనం ఏమనుకుంటామో తెలుసా? ఎందుకు నాకు ఈ బతుకు, ఇంకా ఎందుకు అయిపోయిందిలే, ఇంక వేస్ట్లే ఇంకా అని అనుకుంటాం. కాదు. మన సమయం అక్కడే స్టార్ట్ అవుతుంది అనమాట. అందుకని మన సమయం వేరు, ఆయన సమయం వేరు. మన సమయంలో దేవుడు ఎప్పుడు కూడా రాడు మన దగ్గరికి, అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన సమయంలోనే మన దగ్గరికి వస్తాడు. ఆయన సమయం ఎప్పుడు వస్తుందంటే తెలుసా? మనమంతా ఖాళీ అయిపోయి చేతులు ఎత్తేస్తాం కదా, అప్పుడు వస్తాడు దేవుడు. ఐ యామ్ విత్ యూ అని అంటాడు దేవుడు. వచ్చి హలో అంటాడు. ఏంటి ప్రభా అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చావేంటి అనేసి అన్నాడు. అందుకనే 4 రోజులకు వచ్చాడు యేసయ్య. 4 రోజులకు వచ్చేసరికి ఆమె అంటుంది,
నాయనా నువ్వు 4 రోజులు ముందు వచ్చి ఉంటే నా సహోదరుడు బతికి ఉండేవాడు, కానీ ఇప్పుడు లాభం లేదు కదా నాయన అని. నువ్వు విశ్వాసం మాత్రం ఉంచు అనేసి అంటున్నాడు దేవుడు. చూసారా ఆ సమయం, చూసారా దేవుడు. చూడండి, యేసయ్య మన జీవితంలో కావలసిన ప్రతి విషయాన్ని కూడా భూమి మీద చూపించాడు దేవుడు మనకి. నమ్మితే హల్లెలూయా చెప్పండి. లాజరస్ చనిపోయిన తర్వాత ఎన్ని దినాలకు వచ్చాడండి ఆయన? 4 దినాలకు వచ్చాడు కదా. అప్పుడు మరియా అంటుంది, నాయనా ఇంకొద్దులే, వాసన వస్తుందిలే అనేసి అని అంటున్నాడు. నువ్వు ఊరుకో అలాగా, నేను గొప్ప కార్యం చేస్తా, హల్లెలూయా, నువ్వు ఊరుకో అలాగా అని అంటున్నాడు. కట్లు విప్పండి, తీయండి అని అన్నాడు. లాజరు బయటకు రా అన్నాడా లేదా? బయటకు వచ్చాడు. చూసారా, దేవునికి సమస్తము సాధ్యమే. మీ జీవితంలో అదే గడ్డు పరిస్థితి మీరు ఎదుర్కొంటున్నారా? మీ జీవితంలో కూడా అదే పరిస్థితి ఉన్నారా? అది దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. ఊరకనే నిలిచి ఉండండి, ఊరకనే నిలిచి ఉండండి, మీ మధ్య నేను ఒక గొప్ప కార్యాన్ని జరిగిస్తానని అంటున్నాడు. అయితే మనం నిర్గమకాండంకి వెళ్తే ఒకసారి 14వ అధ్యాయము 13 నుంచి మనం ఒకసారి చూద్దాం. చూడండి, నిర్గమకాండము 14వ అధ్యాయము 13 నుంచి కొన్ని విషయాలు మాట్లాడదాం. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడను చూడరు. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఈ మాట ఎందుకు మాట్లాడుతున్నాడు అని అంటే, ఇశ్రాయేలీలు ఆ యొక్క ఐగుప్తులు దేశంలో ఆ రాజ్యంలో అనేకమైనటువంటి హింసలు, అనేకమైనటువంటి పరిస్థితులు ఆయన ఎదుర్కొంటూ ఉంటున్నారు. ఎన్నో మార్లు వారందరూ కూడా ప్రభువుకు మొరపెట్టారు. వాళ్ళు నిస్సహాయ స్థితిలో ఉన్నారు. ఇంకా ఏమీ చేయలేక, ఇంకా ఎటు పోలేక, ఇంకా ఆ మరణ స్థాయిలో వారు ఉన్నారు. అంటే చివరి స్థితిలో వారు వచ్చేసి ఉన్నారన్నమాట. అంతకుముందు అనేక సార్లు దేవుని ఆయన మొరపెట్టారు ఇశ్రాయేలీయులు అందరూ. ప్రభువా మమ్మల్ని విడిపించు, ఈ యొక్క బానిసత్వం నుంచి మమ్మల్ని విడిపించి అన్నప్పుడు ఎన్నోసార్లు ఆయన మొరపెట్టినప్పుడు, ఆ మొర దేవుని ఆయన సన్నిధికి చేరినప్పుడు ఆయన ఏం చేశాడు తెలుసా? మోషేని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన అభిషేకించి ఏమన్నాడు? మోషే రావాలి, చాలా పనునైతోటి విడిపించడానికి రావాలి అనేసి తీసుకొచ్చాడు మోషేని. అందుకని అంటున్నాడు ఇక్కడ, ఆ మోషే చెప్తున్నాడు, ఎవరితో చెప్తున్నాడు చూడండి ఇక్కడ. అందుకు మోషే భయపడకుడి అని అంటున్నాడు. ఎవరితో చెప్తున్నాడు ఇదంతా? ఇశ్రాయేలు బానిసలుగా ఉన్న వారితోటి చెప్తున్నాడు, భయపడకుడి. ఎందుకు? మోషేకి దేవుడు వాగ్దానం ఇచ్చాడు, మోషేనే దేవుడు ఏర్పరచుకున్నాడు ఈ బానిసత్వం నుంచి విడిపించటానికి. నా ప్రజలైన ఇశ్రాయేలులకి, నా స్వజనులకు, నా సొంత బిడ్డలను నేను విడిపించటానికి నేను ఎన్నుకున్నాను రా అని అన్నాడు. ఎప్పుడైతే మోషే అది దేవునితో ఆ నిబంధన లేకపోతే ఆ యొక్క మాటను వాగ్దానం పొందుకున్నాడు, ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు, మీరు భయపడకండి, డోంట్ బీ అఫ్రైడ్ అని అంటున్నాడు. మీరు భయపడనవసరం లేదు అని అంటున్నాడు. ఇక మీరు భయపడాల్సిన పని లేదు. ఎందుకు తెలుసా? నీ విమోచకుడు నీకు తోడై ఉన్నాడు. నేను విడిపించగలిగిన సమర్థవంతుడు నీకు తోడై ఉన్నాడు. కాబట్టి మీరు భయపడకండి అని అంటున్నాడు. యెహోవా నేడు మీకు కలుగజేయు రక్షణను మీరు ఏం చేయమంటున్నాడు? ఊరకనే నిలిచండి. బీ ఫ్రీ. మీరు సెట్ ఫ్రీ అయిపోయాడు. ఇంకా ఫ్రీ అయిపోయి దేవుడు మీ జీవితంలో ఏం జరిగిస్తున్నాడో అది మీరు ఫ్రీ అయిపోయి చూస్తూ ఉన్నాడు. అంతే మీ పని. ఇంతవరకు ఫైట్ చేసావా? ఇంతవరకు వారి చేతులు నలిగిపోయావా? ఆ సమస్యలు నలిగిపోయినావా? ఇంతవరకు ఆ శోధనలో, అప్పుల్లోను, ఆ అనారోగ్యంలోను, ఆ వేదనలను, ఉద్యోగంలో, వ్యాపారంలో, నీ జీవితంలో అలసిపోయి ఉన్నావా? నీ ఆత్మీయ జీవితంలో నీవు కొట్టబడి అలసిపోయి ఉన్నావా? అయితే దేవుడు అంటున్నాడు, మీ మధ్యన ఒక కార్యాన్ని జరిగిస్తాకి
ఆయన సిద్ధపడుతున్నాడండి. ఇక్కడ దేవుడు సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు ఊరకని నిలిచి చూడుడి, మీరు నేడు చూచిన ఐగుప్తీయుల మీదట ఇంకెవరినాడు కనపడరు. ఐగుప్తులు అంటే ఎవరు? ఈ ఈ ఈ యొక్క దేవునికి ఇశ్రాయేలు బిడ్డలకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు, హింసించేవాళ్ళు, వాళ్ళని బాధలు పెట్టేవారు, వాళ్ళని ఆ యొక్క మరి బందీలుగా చేసుకొని వారిని గొడ్డి చాకరీ చేసుకుంటూ వారిని భయానకరమైనటువంటి ఇబ్బందులు పెడుతున్నవారు అన్నమాట ఇశ్రాయేల్, ఈ ఐగుప్తీయులు. మరి ఎన్నడూ కూడా ఆ ఐగుప్తులు మరి ఇంకెన్నడూ చూడడు అని ఇక్కడ ఇశ్రాయేలీలకి మోషే సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మళ్ళీ తర్వాత చూడండి, యెహోవా మీ పక్షము యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలెనని ప్రజలతో చెప్పాను. ఇప్పుడు ఏంటంటండి, యెహోవా ఎవరు పక్షంగా యుద్ధం చేస్తాడంటండి? ఆయన బిడ్డలైనటువంటి, ఆయన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయుల తరపున ఆయన యుద్ధం చేస్తాడట. దేనికి స్తోత్రం కలుగును గాక. అంటే దేవుడు యుద్ధం చేయకపోతే ఇది జరగదన్నమాట విషయం అర్థమవుతుంది. అందుకనే ఏమంటున్నాడు ఇక్కడ, దేవుడే మీ పక్షంగా యుద్ధము చేస్తారు, మీరు ఊరికనే నిలిచి ఉండండి. నా ప్రియ సహోదరి, నా సహోదరుడా, నీ జీవితంలో ఎన్ని అడ్డంకులు, ఎన్ని పరిస్థితులు ఎదుర్కొంటున్నావు, ఏ స్థితిగతులు ఎదుర్కొంటున్నావు, నీ భర్తతో కానీ, నీ భార్యతో కానీ, బిడ్డలతో కానీ, కుటుంబ సమస్యలు నలిగిపోయావా, వేసరిపోయావా? ఇంక నా పరిస్థితి ఇంకా అయిపోయింది, నా పరిస్థితి ఇంకా నాకు ఇంకేమీ లేదు, నా జీవితంలో ఇంకా మార్పు లేదు, నా జీవితం ఇంకా ముగిసిపోయింది, ఇంకంతే, నాతోటి ఇంకేమి కాదు అని నువ్వు అనుకుంటున్నావా? నిరుత్సాహంలో ఉన్నావా? ఓడిపోయావా? నిస్సహాయ స్థితిలో ఉన్నావా? ఎవరూ సహాయం అందలేనటువంటి పరిస్థితిలో ఉన్నావా? అయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ పక్షముగా యుద్ధము చేయటానికి ఆయన నీకు సమీపంగా ఉన్నాడు. అయితే నువ్వేం చేయాలి? దేవుడు ఏం చేయమని చెప్తున్నాడు ఇక్కడ మనల్ని? ఊరకనే నిలిచి ఉండండి, ఊరకనే నిలిచి ఉండండి, ఆయన రక్షణను చూడమంటున్నాడు దేవుడు. దేనికి స్తోత్రం కలుగును గాక, దేనికి మహిమ కలుగును గాక. నా ప్రియ సహోదరుల, నా జీవితంలో కూడా నేను విశ్వాసిగా ఈ యొక్క పరిచర్యలో ఉన్నప్పుడు ఎన్నో పరిస్థితులు, ఎన్నో విపత్తులు నేను ఎదుర్కొంటున్నప్పుడు ఎన్నోసార్లు దేవునితో నేను ఇలాగే ప్రశ్నలు వేసిన సందర్భాలు అనేకమైన ఉన్నాయి నా జీవితంలో. నా పని అయిపోయింది ప్రభా, ఇంక నా వల్ల కాదు, ఇక నాతోటి అయిపోయింది, నాతోని కాదు, ఇంకా అయిపోయింది, ఇంకంతా ముగిసిపోయింది నా జీవితంలో, ఇంకేం లేదు అని చాలా నా ఆ దుఃఖములో, ఆ నలుగుడులో, ఆ పరిస్థితుల్లో నేను వెళ్తున్నటువంటి ఆ ఉపద్రవములలో, నేను అనుభవిస్తున్నటువంటి ఆ స్థితి, ఆ మంటలలో, అగ్నిలో నేను అనేక మార్లు ఈ విధంగా అనుకుంటూ ఉండేవాడిని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కానీ దేవుడు సమర్థవంతుడు వాటి నుంచి నన్ను విడిపించడానికి. హల్లెలూయా. అందుకనే మోషే చెప్తున్నాడు, మీరు భయపడకూడదు, ఇంకా భయపడే అవసరం పని లేదు. ఇంకా ఎందుకు తెలుసా? దేవుడే మీ పక్షంగా యుద్ధము చేయటానికి ఆయన ఉన్నాడు. జస్ట్ మీరు ఏం చేస్తారు? ఒట్టి చేతులతో మీరు అలా నిలిచి చూడండి, అంతే. ఫ్రీ అంటున్నాడు. మీరు ఫ్రీగా ఉండి మీరు అలాగే కనిపెడుతూ ఉండండి, అంతే. దేవుడి పక్షంగా కార్యం జరిగిస్తారు అని అంటున్నాడు. తర్వాత చూడండి, అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొర్రపెట్టుచున్నావు, సాగిపోవుడని ఇశ్రాయేలుతో చెప్పమని అంటారు. చూసారా దేవుడు ఏమంటున్నాడు మోషేతో? ఇంకా మొర్రపెడుతున్నావా నాతోటి? ముందుకు వెళ్ళిపో ముందుకి, సాగిపో అని చెప్తున్నాడు. ఇంకా మొరపెడుతున్నావా నువ్వు? ఇంకా ప్రభువా నా వేదన ఏంటని అంటున్నావా? లేదు, ఇంకా ముగిసిపో. నీ ప్రతి ప్రార్థన, నీ విజ్ఞాపన, నీ యొక్క ఆ ఆర్తధ్వని ఇవన్నీ కూడా నా సన్నిధికి చేరి, ఇంకా అసలు ఆ ప్లేస్ నుంచి నువ్వు మూవ్ అయిపోమంటున్నాడు దేవుడు. విశ్వాసంతో రిసీవ్ చేసుకోండి మాట, విశ్వాసంతో రిసీవ్ చేసుకోండి. ఇది విడుదలకి సూచన, ఇది విడుదలకి ఈ మాట దేవుడు మనకిస్తూ ఉన్నాడు. మీ మధ్యన నేను కార్యం జరిగించబోతున్నాను, మీరు ఊరకనే నిలిచి ఉండండి అని అంటున్నాడు. మోషే ఇంకా ఎందుకు నీ పని కానీ ముందుకు నడు, విశ్వాసంతో ముందుకు నడుస్తున్నాడు అన్నమాట. చూస్తారా ఎలా? నీ జీవితంలో కూడా అలాంటి శత్రువులు కనుక, బంధకములలో కనుక ఒకవేళ మంచాన పడిన వాళ్ళే యేసు నామములో ఇప్పుడు దేవుడు నీకు ఆ విమోచన కలగజేయడానికి, ఆయన నీ పక్షంగా వేచి మాడటానికి, పోరాడడానికి, యుద్ధం చేయడానికి
ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఇంతవరకు నువ్వు చేసి చేసి ఓడిపోయి కింద మీద పడి అలసిపోయావు కదా, ఇంక యుద్ధం చేయవసరలా, ముందుకి కొనసాగిపో. మోషే నువ్వు నడువు ముందుకు కొనసాగు అనేసి అని అంటున్నాడు. తర్వాత చూడండి, నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రము వైపు చెయ్యి చాపి దాని పాయలుగా చేయము. అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేలను నడిచిపోవుదురు. హల్లెలూయా. చూసారా ఏమంటున్నాడు? ఇంకెక్కడ మొర్ర కాదు, ఇక పని చేయమంటున్నాడు. ఇక్కడ చూసారా ఇన్స్ట్రక్షన్, చూసారా ఎలా వచ్చిందో? ఇక్కడ గమనించిన ప్రియులారా, ఎప్పుడైతే మనం పోరాడతామో, ఎప్పుడైతే మనం అలసిపోయిన తర్వాత మనం ఇంకా ఆయనకి మొర్ర పెట్టలేనటువంటి స్థితిలో మనం ఉంటామో, అప్పుడు దేవుడు మనకి ఏం చేస్తాడు తెలుసా? ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటాడు. నువ్వు ఇలా చేయి, ఇలా ఉండమని. ఇక్కడ మోషేకి అదే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూనే ఉంటాడు. నువ్వు మొర్రపెట్టక ఇంకా ముందుకు పోనే, ఇక నువ్వు చేయి చాపు అన్నిటికీ 2 పాయలుగా అవుతుంది. చూసారా ఇన్స్ట్రక్షన్ ఎలా ఉంటుందో? చూసారా? మన జీవితంలో కూడా ఇన్స్ట్రక్షన్స్ అలాగే ఇస్తాడు. కానీ మనము ఏం చేస్తామో తెలుసా? ఆ ఇన్స్ట్రక్షన్ని రిసీవ్ చేసుకునే వారుగా మనం ఉండం. అందుకనే ఒక్కొక్కసారి మన డెలివరెన్స్ వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. డెలివరెన్స్ వస్తుంది, కానీ తిరిగి రిసీవింగ్ అనేది సరిగ్గా లేకపోతే, అందుకనే చూసి మనం ఎప్పుడు కూడా ఎలాంటి దేవుని నుంచి మనం సహాయం అడుగుతున్నాము అని అంటే మనం ఎలా ఉండాలో తెలుసా? ఎప్పుడు కూడా మనము ఆయనతో, నిన్న పోయిన వారం ఆ వాక్యం చెప్పారు సిస్టర్ ప్యాట్రిషియా, ఓకే, రిలేషన్ విత్ గాడ్. చూసారా, దేవునితో కనుక ఆ సత్సంబంధం కనుక మనం ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఆ రిసీవింగ్ అనేది మనలో పనిచేస్తూ ఉంటుంది అన్నమాట. దాన్ని బట్టి ఆ ఇన్స్ట్రక్షన్ బట్టి మనం ముందుకు వెళ్తూ ఉంటాం. ఇదిగో నేనే ఐగుప్తుల హృదయంలో కఠినపరచుదును, వారు వీరిని తరుముదురు. నేను ఫరో వలనను అతని సమస్త సేన వలనను అతని రథములను అతని గుర్రపు రౌతుల వలనను నాకు మహిమ తెచ్చుకొందును. నేను ఫరో వలనను అతని రథముల వలనను అతని గుర్రపు రౌతుల వలనను మహిమ తెచ్చుకొనినప్పుడు నేను యెహోవానని ఐగుప్తులు ఏమంటారండి? తెలుసుకుంటారట. హల్లెలూయా. ప్రియ విశ్వాసి, ఇక్కడ చూడండి, ఇక్కడ శత్రువు అనేది బయలుదేరాడు ఆయన ప్రజల యొక్క జీవితంలో. ఆ శత్రువు ఎవరి నిమిత్తము? అది దేవుని మహిమ నిమిత్తముగా ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూసారా, ఈ శత్రువు వలన ఏమవుతుందండి? ఐగుప్తీయులందరూ కూడా యెహోవాను వారు ఏం చేస్తారు? కనుగొంటారట. యెహోవా అని వారు తెలుసుకునేవారుగా చేస్తారు. చూసారా, దేవుడు ఒక్కొక్కసారి కనపరుచుకోవాలంటే మనల్ని ఎక్కడ నడిపిస్తాడు? వ్యాధి బాధల్లో నడిపిస్తాడు, దుఃఖ సమయాల్లో నడిపిస్తాడు, పరీక్షల గుండా నడిపిస్తాడు, వేదనల గుండా నడిపిస్తాడు, కోర్టు కేసులా, లేకపోతే మరి ఆర్థిక పరిస్థితుల ఇలాంటి పరిస్థితుల్లో తీసుకెళ్ళి, నువ్వు విశ్వాసం అయితే, నువ్వు ఏర్పరచుకున్నవాడు అయితే ఇలాంటి పరిస్థితుల్లో నేను దేవుడు తీసుకెళ్తాడు. ఎందుకో తెలుసా? నువ్వంటే నీ ద్వారా అనేక మందికి దేవుడు అంటే ఏంటో అనేది కనుపరుస్తూ ఉంటాడు అన్నమాట. అందుకని మనం ఏం చేయాలో తెలుసా? అది గమనించి దేవునికి మనం విధేయత కలిగిన వారుగా మనం ఉన్నప్పుడు ఆయన యొక్క చిత్తము నెరవేర్చబడి ఆయన నామానికి మహిమ కలిగేవారుగా అది ఉంటుంది అన్నమాట. నా సహోదరి, నా సహోదరుడా, నువ్వు క్రీస్తును పోలి నడుచుకునే వాడు అయితే, నువ్వు విశ్వాసమైతే నీ జీవితం ఇలాంటివన్నీ సంభవిస్తూ ఉంటాయి కదా. ఖచ్చితంగా ఉంటాయి, లేకుండా మాత్రం ఉండవు. మరి అవన్నీ వచ్చినాయి అంటే దానికి కారణం ఏంటో తెలుసా? దేవుడు మహిమపరుచుకుంటాడనే విషయాన్ని మనం గమనించవలసిందిగా ప్రభువు పేట నేను మనవి చేస్తూ ఉన్నాను. అంతేకాదు మనం బాధపడకుండా, సణగకుండా మనము ఆయనకు మరి ఆ పరిస్థితులను కూడా మనం విధేయత కలిగిన వారుగా మనం ఉండాలని ప్రభు పేట నేను మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూసారా, చూడండి, ఊరకనే నిలిచి ఉండండి, మీ మధ్యన నేను గొప్ప అద్భుత కార్యములను జరిగించేదను అని అంటున్నాడు. ఇంతవరకు మనం అలసిపోయి ఉన్నాం, ఇంతవరకు మనం చితికిపోయిన పరిస్థితుల్లో మనం ఉన్నాం. కానీ దేవుడు ఇప్పుడు మన మధ్యన గొప్ప కార్యం జరిగించడానికి ఆయన మనకి ఆసనుడైనాడని ప్రభు మనకి తేటగా తెలుస్తున్నాడు. అది చూడండి, అందుకు మోషే భయపడద్దు అనేసి దేవుడు సెలవిస్తున్నాడు. ఈ దినాన దేవుడు నేను చాలా మరి గందరగోళం పరిస్థితుల్లో నేను ఉన్నాను,
చాలా గందరగోళ పరిస్థితుల్లో నేను ఉన్నప్పుడు దేవుని దగ్గర నేను కనిపెడుతున్నప్పుడు ఆ భయంకరమైన ఆ డిస్టర్బెన్స్లో నుంచి చాలా క్లియర్గా, చాలా తేటగా దేవుడి మాట నాకిచ్చాడు. మీరు ఊరకనే నిలిచి ఉండండి, మీరు ఊరకనే నిలిచి ఉండండి, మీ మధ్య గొప్ప కార్యం జరిగిస్తానన్నాడు. ఆశ్చర్యం వేసింది నాకు. ఎంత గొప్ప దేవుడు ప్రభా. నేను అన్నాను, ప్రభా నువ్వు నిజంగా ఆశ్చర్యకరుడు ప్రభా, గొప్ప దేవుడు నాయన అనేసి దేవుడు నేను చూసారు దేవుడు ఎలా మహింపరుచుకున్నాడు. అంత అద్భుతమైనటువంటి దేవుడు మన దేవుడు. మనల్ని విడిపించడానికి ఆయన ఎప్పుడు కూడా ఆసనమైన ఆయనకి ఏమన్నా అసాధ్యమా? మన పరిస్థితులు విడిపించడానికి సమస్తము ఆయనకి సాధ్యమే. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, దేవుడు కోరుతున్నాడు. మన పరిస్థితులను చూశాడు దేవుడు. మీ యొక్క స్థితిగతులను చూసి దేవుడు అంటున్నాడు, నువ్వు ఊరికనే నిల్చుని ఎంతో డబ్బు ఖర్చు పెట్టేసావా నీ వైద్యానికి, ఆపేసాయి, ఇంకా అవసరం లేదు. దేవుడు నిన్ను ఆ అనారోగ్యం నుంచి, ఆ కుతుటు లేనటువంటి ఆ అనారోగ్య మంచం నుంచి నిన్ను లేవనెత్తాడు దేవుడు. ఆ యొక్క మరి డాక్టర్లు సైతం ఇది ఇంకా జీవితాంతం అనేసి అంటున్నారా, కానీ దేవుడు దాన్ని తిరిగి నిన్ను సంపూర్ణ స్వస్థత అనుగ్రహించి దేవుడు నిన్ను నిలబెట్టడానికి ఆయన ఇష్టంగా ఉన్నాడు. నువ్వు ఊరకనే నిలిచి ఉండు, ఆయన వైపు తేరి చూస్తూ ఉండు, దేవుడు నీ పక్కన గొప్ప కార్యం జరిగించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మరొకసారి మనం కీర్తనల గ్రంథం ఒకసారి వెళ్దానండి. కీర్తనల గ్రంథం 89వ అధ్యాయము 8 నుంచి నేను ఒకసారి చదువుతాను చూడండి. 89వ కీర్తన 8 నుంచి. యెహోవా సైన్యములకు అధిపతియగు దేవా, యెహోవా నీ వంటి బలాఢ్యుడెవడు? నీ విశ్వాస్యత చేత నీవు ఆవరింపబడి ఉన్నావు. హల్లెలూయా. తర్వాత చూడండి, సముద్రపు పొంగు నడుచువాడవు నీవే, దాని తరంగములు లేచినప్పుడు నీవు వాటిని అణచివేయుచున్నావు. చంపబడిన దానిలో సమానముగా నీవు రాహాబును ఐగుప్తును నలిపివేసితివి. నీ బాహుబలము చేత నీ శత్రువులను చెదరగొట్టుతివి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూసారా, ఇశ్రాయేలీల్ని ఏం చేశాడు దేవుడు? ఆ ఎర్ర సముద్రంలో ఆరిన నేలను నడిపించి, అంతకుముందు వరకు ఎలా ఉంది? ఈ యొక్క మేఘస్తంభము ఇశ్రాయేలీల యొక్క మార్గము ముందు ఆవరించింది, వీరిని నడిపిస్తూ ఉంది. ఎప్పుడైతే శత్రువైనటువంటి మరి ఆ ఐగుప్తీయులు వీరిని తరుముతూ ఉంటున్నప్పుడు ఈ మేఘస్తంభం ఏమైందో తెలుసా? వారి ముందు నుంచి ఎక్కడికి వెళ్ళిపోయింది? వారు వెనకకి వెళ్ళిపోయింది అనమాట. ఈ వెనకకి వెళ్ళిపోయినప్పుడు చూడండి, ఈ మేఘస్తంభము ఇటు ఇశ్రాయేలు ప్రజలకి అటు ఐగుప్తీయులకి మధ్యలో అది స్థిరపడినప్పుడు వారికంతా కూడా అంధకారంగానే కనిపించింది. వాళ్ళకి ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితులు ఉన్నారు. కానీ వీరైతే ముందుకు కొనసాగిపోతూనే ఉన్నారు. ఆరిన నేరన వాళ్ళందరూ కూడా ముందుకు నడిచి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తర్వాత మరి వీళ్ళు కూడా వచ్చినప్పుడు ఏం చేశాడు దేవుడు? ఆ యొక్క దాంట్లో కూడా ముంచి వేశాడు. ఒకసారి చదువుదాం. నిర్గమకాండం ఒకసారి వెళ్దాం. నేను చదువుతాను చూడండి ఒకసారి. 14 అదే అధ్యాయము ఒకసారి చూద్దాం చూడండి. నిర్గమకాండము 14 అధ్యాయము 15 నుంచి చదువుతాను. అంతలో యెహోవా మోషే, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలుతో చెప్పుము. నీవు ఆ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు నీ చేయి చాపి దాని పాయలుగా చేయము. అప్పుడు ఇశ్రాయేలీలు సముద్రము మధ్యను ఆరిన నేలను నడిచిపోదురు. ఇదిగో నేనే ఐగుప్తీయుల హృదయములను కఠినపరచుదును, వారు వీరిని తరుముదురు. నేను ఫరో వలనను అతని సమస్త సేన వలనను అతని రథముల వలనను అతని గుర్రపు రౌతుల వలనను నాకు మహిమ తెచ్చుకొందును. నేను ఫరో వలనను అతని రథముల వలనను అతని గుర్రపు రౌతుల వలనను మహిమ తెచ్చుకొనినప్పుడు నేను యెహోవానని ఐగుప్తులు తెలుసుకొందురు గాక. అప్పుడు ఇశ్రాయేలీలు ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించిన. ఆ మేఘస్తంభము వారి ఎదుట నుండి పోయి వారి వెనుక నిలిచిన. అది ఐగుప్తుల సేన ఇశ్రాయేలుల సేనకు నడుమ ప్రవేశించెను. అది మేఘము గనుక వారికి చీకటి కలిగెను, కానీ రాత్రి వీరికి వెలుగిచ్చెను గనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తీయుల సేన ఇశ్రాయేలులను సమీపింపలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మోషే సముద్రము వైపు తన చేయి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను.
నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీలు సముద్రము మధ్యను ఆరిన నేలను మీద నడిచిపోయారు. ఆ నీళ్లు వాడి కుడి ఎడమ ప్రక్కన వారికి గోడ వలె ఉన్నాయంట. దేవునికి స్తోత్రం కలుగాక. ఐగుప్తీలను, ఫరో రథములను, గుర్రములను, రౌతులను వారిని తరిమి సముద్రము మధ్యన చేరిరి. అయితే వేకువ జామున యెహోవా ఆ అగ్ని మేఘమయమైన స్తంభము నుండి ఐగుప్తుల దండు వైపు చూచి ఐగుప్తుల దండును కలవలపరచి, చూడండి ఇక్కడ, వారి రథచక్రములు ఊడిపడినట్లుగా చేయగా వారు బహు కష్టముతో తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలీయుల ఎదుట నుండి పారిపోదాము రండి. చూసారా ఏమన్నాడు? ఇశ్రాయేలీయుల ఎదుట నుంచి పారిపోదాము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడు అని చెప్పుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూసారా, శత్రువు ఎరిగేలాగా చేశాడు దేవుడు. ఎవరి ద్వారా? ఇశ్రాయేలీయుల ద్వారా. ఆ యెహోవా యొక్క కార్యము, యెహోవా యొక్క బలము, ఆయన యొక్క శౌర్యము ఎరగడానికి ఎవరిని ఉపయోగించుకున్నాడు? ఆ ఇశ్రాయేలు. కాస్త మరి కొంత కష్టమే అనిపించింది వారికి, బాధే అనిపించింది వారికి. అయినప్పటికీ కూడా మరి తప్పలేదు, కాస్త కష్టం. కానీ చివరికి ఏం చేశాడు? అబ్బో, ఇశ్రాయేలీల దేవుడు, యెహోవా దేవుడు ఇశ్రాయేలు పక్షంగా ఉన్నాడు, వారి పక్షంగా మన యుద్ధం చేస్తున్నాడని గ్రహించారట. చూసారా, అంతవరకు యెహోవా అంటే ఎవరికి అంత తెలియదు. వీళ్ళకి తెలిస్తే ఎంత బాధ ఎందుకు పెడతారు, ఎంత హింస ఎందుకు పెడతారు? అవునా కదండి? అవునా? అదే అనమాట. కానీ అప్పుడు యుద్ధం చెప్పుకొని అంతలో యెహోవా మోషేతో ఐగుప్తుల మీద, వారి రథముల మీదకిని, వారి రౌతుల మీదకిని నీళ్లు తిరిగి వచ్చినట్లు సముద్రం మీద నీ చేయి చాపుమనెను. చూసారా, అన్ని ఇన్స్ట్రక్షన్సే జరుగుతున్నాయి. చూసారా, అందుకని చూడండి, మనం నిస్సహాయ స్థితిలో మనం ఉన్నప్పుడు, మనకు అంతా అయిపోయింది అని అన్నప్పుడు దేవుడు మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు, సూచనలు ఇస్తూ ఉంటాడు, మార్గం తెరుతాడు. ఇది నడిచేయి, ఇది నడు, ఇలా చేయి, ఇలా చేయండి. అవునా కదా? నేను గొప్ప గొప్ప దైవజనుల జీవితంలో ఇదే సాక్ష్యాలు విన్నాను నేను. ఈ రోజున మనకి దేవుడు ఆశీర్వదించి మన బ్రతుకులకి, మన యొక్క ఆత్మీయ జీవితాలకి ఘనమైనటువంటి గొప్ప గొప్ప దైవజనులు ఈ రోజున భూమి మీద ఉన్నారంటే దానికి వారు ఎన్ని పరిస్థితులు ఎదుర్కొని ఈ రోజున నిలిచి ఉన్నారు. మనకందరికి ఆశీర్వాదకరంగా ఉన్నారా లేదండి? అవునా? అలాంటి దైవజనులందరిని బట్టి దేవుని మనం మహింపరచాలి. వాళ్ళందరి గురించి కూడా మనం ప్రార్థన చేయాలి. అది ఎన్నో శ్రమలు పడి, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కోల్పోయి వారు ఈ రోజున మన అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉన్నారా లేదా చెప్పండి. సరే, అలాగా ఈ యొక్క మరి దేవుడు అంటే తెలుసుకోవటానికి ఏం చేశాడు? ఆయన బిడ్డలనే ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. చివరికి ఏం చేశాడు? మొత్తం అంతా కూడా దాంట్లో ముంచి పాడేశాడు. చూసారా, ఇక్కడ చూడండి ఒకసారి. నీ చేయి చాపమనెను. మోషే సముద్రం మీద తన చేయి చాపగా ప్రొద్దు పొడిచినప్పుడు సముద్రము అధిక బలముతో తిరిగి పొర్లేను గనుక. చూసారా, పొద్దున్నప్పుడు మనం చూడండి, పొద్దున్న బాగా ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది కదా, గోదావరి అన్నీ కూడా. చూసారా, పొడిచినప్పుడు సముద్రము అధిక బలముతో తిరిగి పొర్లేను గనుక ఐగుప్తీయులు అది చూచి వెనుకకు పారిపోయారు. అప్పుడు యెహోవా సముద్రము మధ్యను ఐగుప్తీయులను నాశనము చేసెను. హల్లెలూయా. నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను, రౌతులను వారి వెనుక సముద్రంలోనికి వచ్చిన ఫరో యొక్క సర్వసేనను కప్పివేసెను. వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ జీవితంలో కూడా ఉన్న శత్రువుని కూడా అలాగే తరం. చూసారు, యుద్ధం యెహోవాది అంటే ఏంటి? అలాగే ఉంటుంది. యుద్ధం యెహోవాదే అంటే దేని వాడతా? ఆయన యుద్ధోపకరణాలు ఏంటి? గాలి, నీరు, వాతావరణం. ఎవడన్నా ఆపగలడా దాన్ని? ఎవడన్నా కంట్రోల్ చేయగలుగుతాడా చెప్పండి? ఎవడన్నా చేయగలుగుతాడా? దేవునికి తప్ప మరి ఎవడు కూడా కంట్రోల్ చేయలేడు దాన్ని, ఆపలేడు దాన్ని. అది ఆయన ఆజ్ఞలను పాటించి అనమాట. అందుకనే వారి పక్షముగా ఏం చేశాడు యెహోవా? యుద్ధము జరిగించాడు. అలాగే మన పక్షంగా కూడా దేవుడు యుద్ధం చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన కీర్తనలకు వెళ్దాం రండి ఒకసారి. కీర్తనలో 89కి వెళ్దాం.
8-9 యెహోవా సైన్యములకు అధిపతియగు దేవా, యెహోవా నీ వంటి బలాఢ్యుడెవడు? నీ విశ్వాస్యత చేత నీవు ఆవరింపబడి ఉన్నావు. సముద్రపు పొంగు నడుచువాడు నీవే, దాని తరంగములు లేచినప్పుడు నీవు వాటిని అణుచివేయుచున్నావు. చంపబడిన దానితో సమానంగా నీవు రాహాబును ఐగుప్తును నలిపివేసితివి. నీ బాహుబలము చేత నీ శత్రువులను చెదరగొట్టితివి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి ఏం చేశాడు దేవుడు అక్కడ అందరినీ, శత్రువుల్ని నలిపేశాడట. అధిక బలంగా ఆ నీరు వచ్చి ఏం చేసిందంటే వాళ్ళందరినీ కూడా జలసమాధి చేసేసింది. దాంట్లో మొత్తం ఫరో సైన్యం అంతా కూడా కలిపేశాడు దేవుడు. ఇంకా నామరూపాలు లేవు అన్నమాట వాళ్ళందరికీ కూడా. అలా ఉంటుంది అన్నమాట. ప్రియ నా సహోదరి, నా సహోదరుడా, క్రీస్తును బట్టి నువ్వు జీవిస్తున్నావా? నీతి యొక్క మార్గంలో, పరిశుద్ధ మార్గంలో, పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని నువ్వు జీవిస్తూ అనేక సమస్యలు కూడా వెళ్తున్నావా? అనేక పరిస్థితులు నీ జీవితంలో నిన్ను ఏలుబడి చేస్తున్నాయా? అయితే దేవుడు అంటున్నాడు, ఊరికనే నిలిచిండు నా కుమారుడా, నా కుమార్తె, నేను ఇంకా యుద్ధం చేస్తాను నీ పక్షంగానే అంటున్నాడు. నీ పక్షంగా నేను పోరాడుతున్నాను, నీ మధ్యన గొప్ప కార్యం జరిగిస్తాను అని అంటున్నాడు దేవుడు. నువ్వు అలసిపోయి ఉన్నావంటే ఆ విశ్వాసాన్ని, ఆ నిరీక్షణను కోల్పోకూడదు. ఆ నీకున్నటువంటి ఆ యొక్క నిరీక్షణను ఇంకా నువ్వు బలపరచుకోవాలి అంతే తప్ప దాన్ని ఇప్పుడు కూడా నువ్వు కోల్పోయే స్థితిలో నువ్వు ఉండకూడదని ప్రభు పెట్టని మనం దేవుడు నీకు సెలవిస్తున్నాడు. అలాగే నిలిచిండు. నువ్వు అలాగే ఎక్కడ ఉన్నావు, ఏ స్థితిలో ఉన్నావు అదే స్థితిలో నువ్వు నిలిచిండు. అదే స్థితిలో నువ్వు నిలిచిండు. నేను విడిపించడానికి నేను సమర్థుడను అని దేవుడు సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడు, మన విజయం ఎక్కడుందో తెలుసా? ఆ చివరిలోనే ఉంది. ఆ చివరిలోనే ఉంది. చూసారా, అథ్లెటిక్స్లో చూడండి, రన్నింగ్ రేస్ ఉంటుంది కదా. స్టార్టింగ్ ఒక మీడియం, ఒక మధ్యలోకి వెళ్ళి ఒక మీడియం రేంజ్లో అలాగ చివరికి వెళ్ళేసరికి ఏమవుతుంది? ఆ పరిగెట్టి అతను ఏం చేస్తాడు? అతనికి ఆల్రెడీ అప్పటికి స్టామినా అంతా అయిపోతుంది. ఓకే, ఆ శక్తి అంతా కోల్పోయే పరిస్థితుల్లో ఉంటాడు. కానీ అదే టైంలో ఏం చేస్తాడు? మరింత వేగంగా ఆయన పరిగెట్టడానికి, మరింత వేగంగా ముందుకు కొనసాగడానికి ఆయన ప్రయత్నం చేస్తుంటాడు. అవునా కదా? గమనించారు ఎప్పుడన్నా? గమనించలేదా? ఆ మరింత ఆ ఓపిక లేనప్పుడు కూడా ఇంకా బలం తెచ్చుకొని, ఇంకా అష్టం తెచ్చుకొని ఆ పరిగెట్టి ఆ విజయాన్ని సాధిస్తూ ఉంటాడు ఆయన. అలాగే మనం పరుగు పందెంలో కూడా ఆ చివరి క్షణంలో కూడా మనం అలసిపోకుండా మనం అదే విశ్వాసంతో కనుక మనం నిలిచి ఉన్నట్లయితే విజయము మనదే అంటున్నాడు. అందుకనే దేవుడు అన్నాడు, భయపడొద్దు అని అంటున్నాడు. నేను నీకు తోడు ఉన్నాను అని సెలవుస్తున్నాను. అందుకే పౌలు గారు చక్కటి మాట అంటున్నాడు, నేను కడ వరకు నా పరుగును తుదమెట్టింది. అంటే ఆయన పరిచర్య నిమిత్తము ఆయన మాట్లాడాడు ఆయన. కానీ ఇక్కడ మనం ఎలాగ అర్థం చేసుకోవచ్చు అంటే, మనము నిరీక్షణ గలవారిగా మనం ఆ విధంగా మనం నిలిచినప్పుడు ఆ విజయాన్ని మనకి పొందుకుంటాం. చూడండి, దేవుడు మన పక్షంగా పోరాడి ఆ విజయాన్ని తీసుకొచ్చి మన చేతిలో పెడతాడు. మన విజయవంతులుగా చేస్తూ ఉంటాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, అలాంటి దేవుని మనం కలిగి ఉన్నాం. అందుని బట్టి మనం ఏ పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా అది మరి డిసప్పాయింట్నెస్ కానీ లేకపోతే ఎందుకులే అని విడిచిపెట్టి వెళ్ళటం కానీ ఇలాంటి ఎప్పుడు కూడా మీ జీవితంలో చేయకదు. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా మనకి సమీపంగా ఉన్న దేవుడు. ఆయన అన్నీ కూడా చూసారా, అన్ని సంవత్సరాలు ఐగుప్తులో వాళ్ళు మరి బాధపడుతున్నప్పుడు దేవుడు చూడలేదా? ఆయన ఎప్పుడు ఇశ్రాయేలుని ఎప్పుడు చూడలేదా దేవుడు? ఎందుకు చూడాల? అన్నీ చూశాడు. కానీ వారు మొర విన్నారు. చివరికి ఏం చేశాడు? ఏ సమయంలో వారిని విడిపించాలో, ఏ సమయంలో వారి శత్రువుల్ని భూమి మీద లేకుండా చేయాలో ఆ సమయంలోనే దేవుడు వారిని నడిపించాడు. ఆ సమయంలో ఆయన పని అంతా కూడా పూర్తి చేశాడు. మన సమయంలో కూడా, మన విషయంలో కూడా అదే సమయం దేవుని సమయంలో మన దగ్గరికి వస్తాడు. మన ప్రతి పరిస్థితి నుంచి పోరాడి దాన్ని సమాప్తం చేసి దాన్ని లేకుండా చేస్తాడు మన జీవితంలో. అందుకు మోషే అన్నాడు, మీరు ఇంకెన్నడూ ఐగుప్తీయులని చూడాల్సిన పని లేదు. ఎందుకు అంటున్నాడు ఆ పని? ఎందుకు ఆ మాట మాట్లాడుతున్నాడా? దేవుడు యుద్ధం చేశాడు అనుకోండి, ఆ శత్రువుని వాడు మిగిలిన చూడడం కాడు, బతుకుంటాడు అడిగాడు. అర్థమవుతుందా లేదా? దేవుని స్తోత్రం కలిగిన కాక. దేవుడే యుద్ధం చేస్తే ఇంకెవడో బతికి ఉండే
లేదు ఇంకనమాట. అందుకని ఇంకెప్పుడు మీరు చూడరు. మీరు భయపడకండి, మీరు కాముగా ఉండండి. ఎందుకు కాముగా ఉండమంటున్నాడు? ఈ సణుగులు ఎక్కువ ఉంటాయి, సణుగకూడదు మనం ఎప్పుడు కూడా. అదనమాట. ఓకే, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అదే కీర్తనలో 107వ అధ్యాయం ఒకసారి వెళ్ళినారండి. హోలీ స్పిరిట్ గాడ్. 107:29 నుంచి నేను ఒకసారి చదువుతాను చూడండి. ఆయన తుఫానును ఆపివేయగా దాని తరంగములు అణిగిపోయెను, అవి నిమ్మళమైనవి, వారు సంతోషించిరి. వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగు. చూసారా ఏమంటున్నాడు అక్కడ? అంతకుముందు 28 నుంచి ఒకసారి చూద్దాం. శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొర్రపెట్టిరి, ఆయన వారిని ఆపదలోని వారిని విడిపించాడు. విడిపించి ఏం చేశాడు? ఆయన తుఫానును ఆపివేయగా దాని తరంగములు అణిగిపోయెను, అవి నిమ్మళమైనవని వారు సంతోషించిరి. వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించాడంట. హల్లెలూయా. చూసారా? తర్వాత ఏం చేశాడు? వారు కోరుకున్న విధంగా ఆశీర్వాదకరమైనటువంటి స్థితిలో వారిని నడిపించడం జరిగింది. శత్రువే మన జీవితంలో లేనప్పుడు మన జీవితంలో మన హృదయం అలజడి ఉంటుందా? మన జీవితంలో అశాంతి ఉంటుందా? మన జీవితంలో ఆందోళన ఉంటుందా? ఉండదు. అయ్యే మన శత్రువు. ఈ దినాల్లో మనల్ని పట్టి పీడించి మరి వేధించి మనల్ని చిత్రహింసలు చేసేది ఏంటి తెలుసా? ఒక భయం అన్నమాట. ఏంటి భయము? ఏదో ఒక భయం, ఏదో సమస్య. ఆ సమస్యను బట్టి ఏదో మనం అల్లాడిపోతాం, మనశ్శాంతి కోల్పోయి, మనము ఆ యొక్క మరి నెమ్మదిని కోల్పోయి, మరి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మనం జీవించేవారుగా మనం ఉంటాం. దాంతో అనేక అనారోగ్యాలు పాలైపోయి మన జీవితంలో అనేక సమస్యలు మనం ఎదుర్కొనే వారుగా మనం ఉంటాం. కానీ దేవుడు ఆ ప్రతి శత్రువుని కూడా తీసివేసి మనకి నెమ్మదిని, శాంతి, సమాధానాన్ని దేవుడు ఇవ్వటానికి మనకి సంసిద్ధుడిగా ఉన్నాడని దేవుడు ఈ యొక్క మరి దినాన దేవుడు మనకి ఈ యొక్క మాట తెలియచేస్తున్నాడు. మీరు ఊరికనే నిలిచి ఉండండి చాలు. మీరు ఊరికనే నిలిచి ఉండండి, మీ మధ్యన గొప్ప కార్యం జరిగిస్తాను. దేవుడు గొప్ప కార్యం జరిగించాలంటే ముందేం చేయాలో తెలుసా? మనల్ని విడిపించాలి, మనలో ఉన్న శత్రువుని నాశనం చేసేయాలి, ఇంకా లేకుండా చేసేయాలి. అప్పుడు మన పట్ల గొప్ప కార్యాన్ని దేవుడు జరిగిస్తూ ఉంటాడు. ఈ రకంగా జరగాలన్నమాట. హల్లెలూయా. మరి శత్రువు నుంచి దేవుడు మన జీవితంలో కార్యం చేయడు. శత్రువే లేకుండా చేసి మన జీవితంలో ఆశీర్వాదకరంగా ఫలభరితంగానటువంటి జీవితంలో జీవిస్తూ ఉంటాడు. జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇంతవరకు మోడు బారిపోయినటువంటి స్థితిలో ఉండి మరి ఎటువంటి మరి సంతోషము, ఎటువంటి మరి ఫ్రూట్ఫుల్నెస్ అనేది నీలో లేకపోయినట్లయితే దేవుడు ఆయన జీవాధిపతి కాబట్టి ఆయన జీవాన్ని ఇచ్చి మనందరికీ కూడా నూతన జీవం ఇవ్వటానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. అందుకనే మీరు వేచి ఉండండి, నిలిచి ఉండండి చాలు. మీరు నిలిచి ఉండండి, ఈ మధ్య నేను గొప్ప కార్యాన్ని నేను జరిగిస్తాను అని దేవుడు సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చివరిగా నేను ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. 121 దావీదు కీర్తనకు ఒకసారి వెళ్దానండి. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశము సృష్టించిన వాడు. ఆయన నీ పాదం తొట్టులనియడు, నిన్ను కాపాడువాడు కునికడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునికడు, నిద్రపడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బ నీకు తగులదు, రాత్రి వెన్న దెబ్బ నీకు తగులదు. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలందు యెహోవా నిన్ను కాపాడును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేనికి మహిమ కలుగును గాక. చూసారా, నీకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? కొండల తట్టున కన్నులు వచ్చింది సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు ఇశ్రాయేలుకి సహాయం ఎక్కడి నుంచి వచ్చింది? యెహోవా వలననే కదా సహాయం కలిగింది. ఆయన విడిపించి శత్రువు అనేది లేకుండా చేసి వారికి నెమ్మదిని, శాంతి, సమాధానాన్ని అనుగ్రహించి ఆయన పాదము తొట్టులు నీయకుండా నడిపించిన దేవుడు మన దేవుడు. వారందరికీ ప్రియ నా స్నేహితులారా, ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుడు మిమ్మల్ని విడిపించడానికి ఆయన సమర్థుడు. విశ్వాసము, నిరీక్షణ కలిగిన వారుగా మనం ఉండాలి. దేవుడు అంటున్నాడు, మీరు కంగారు పడకండి, ఊరికనే నిల్చుండండి. మీరు ఊరికనే నిల్చుండి మీ మధ్యన నేను కార్యము జరిగిస్తాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క
మరి ఆ యొక్క ఆ మాటకు మనం సిద్ధపడి ఉండాలి. మనం సిద్ధపడి ఉండాలి. అందుకనే మోషేని సిద్ధపరిచాడు అక్కడ వారిని విడిపించడానికి. మోషేని సిద్ధపరిచాడు అక్కడ విడిపించడానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, అప్పుడు మోషే ఉన్నాడు, ఇప్పుడు మనకి ఎవరున్నారు చెప్పాలి? ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన మనకు తోడే ఉన్నాడు. ఆయనకి మనకు సమీపంగా ఉన్నాడు మనల్ని విడిపించడానికి. మనల్ని గైడ్ చేసేది ఆయనే. అంతకుముందు అప్పుడు ఏం చేశాడు? మోషే గైడ్ చేశాడు అందరికీ. మోషే దేవుడిని ఎన్నుకొని అభిషేకించి ఆయన ప్రజలకు మోషే ద్వారా గైడ్లైన్స్ అని ఇచ్చాడు కదా, గైడెన్స్ ఇచ్చాడు. ఇప్పుడు మనకి పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఆయనే మనకి ఆదరణకర్తగా ఉన్నాడు. ఆయన మనకి అన్ని విధాలు సూచించి మనల్ని నడిపించడానికి, విడిపించడానికి ఆయన సమర్థుడు. అయితే మనం ఏం చేయాలో తెలుసా? దేవుడేమన్నాడు తెలుసా? మీరు ఊరికనే నిలిచి ఉన్నాడు, మీ మధ్యన గొప్ప కార్యం చేస్తారు. మీరు ఊరికనే నిలిచి ఉన్నాడు. ఇక్కడ ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాడు దేవుడు. మీరు ఊరికనే నిలిచి ఉన్నాడు, మీరేం చేయకండి, మీ ఊరికనే నిలిచి ఉన్నాడు అని అంటాను. ఇక్కడ మనం ఏం చేయాలి తెలుసా? దేవునికి, పరిశుద్ధాత్మ దేవునికి మనం అనుకూలంగా ఉండాలి. ఆయనకి అవైలబుల్గా మనం ఉండాలి. ఆ అవైలబుల్గా ఉన్నప్పుడు ఒక సూచన దేవుడు మనకిస్తాడు, ఒక ఇన్స్ట్రక్షన్ దేవుడు మనకిస్తాడు, ఒక మార్గమును మనకు తెలియజేస్తాడు. ఆ మార్గం గురించి మనల్ని నడిపిస్తాడు. ఇక్కడ మన శత్రువంతుని కూడా నాశనం చేస్తాడు. ప్రియ నా సహోదరి, నా సహోదరుడా, ఎంతకాలం నుంచో నువ్వు నీ జీవితంలో, నీ కుటుంబ పరిస్థితులు బట్టి మరి దేవుడు దగ్గర ప్రార్థన చేసి 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 కనిపెట్టి 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 అలసిపోయావా? ఇంకా ఇంకా ఎదురు చూస్తున్నా అలా ఉన్నావా? అది నీకు శుభవార్త దేవుడు చెప్తున్నాడు. నువ్వు జస్ట్ ఊరికి నిలిచిండు ఆయన రక్షణ చూడు. ఆయన గొప్ప కార్యాన్ని మధ్య జరిగించిపోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరి మధ్యన దేవుడు మరి కలుగజేస్తున్నాడు తెలియదు కాదు. ఈ మాట ఎందరైతే మరి పొందుకొని ఆ మాట ప్రకారంగా కనుక దేవుని దగ్గర మీరు నిలబడితే ఖచ్చితంగా మీ విడుదల, మీ యొక్క ఆశీర్వాదం మీరు పొందుకోవాలి. మీ జీవితంలో ఎన్ని శత్రువులు ఉన్నారు, ఎంతమంది శత్రుమోక నీలో ఉన్నదో వాటన్నిటిని నాశనం చేయడానికి, చంపివేయడానికి, నలిపివేయడానికి ఇదే దేవునికి సమయం. నిన్ను విడిపించి నిన్ను ఆశీర్వదించడానికి ఇదే గొప్ప తరుణం. కాబట్టి మీరందరూ కూడా ఏ పరిస్థితుల్లో అవుతున్నారో అదే పరిస్థితుల నుంచి ఊరికనే నిలిచి ఉండి విశ్వాసంతో ఆ సడలిపోకుండా మరి అదే ప్రకారం మీరు చూస్తూ ఉండండి. దేవుడు మీకు తోడేయండి, మిమ్మల్ని విడిపించి ప్రతి శత్రువు నుంచి, ప్రతి సమస్య నుంచి మిమ్మల్ని విడిపించి గొప్ప విజయాన్ని ఇచ్చి ఆశీర్వాదకరమైనటువంటి, సంతోషకరమైనటువంటి జీవితంలో మిమ్మల్ని నడిపిస్తాడు. అటు కృపా సహాయం, సన్నిధి మీకు వినిచిన ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్మ సహాయం మిమ్మల్ని నడిపించి తోడేని నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగల మా ప్రభా, మీకు స్తోత్రాలు. ఇంతవరకు నా తండ్రి బిడ్డలతో మాట్లాడి ఉన్నాం, మీకు వందనాలు. ఇదిగో ప్రభా, నైనా ఊరికి నేను నిలిచిండి ప్రభా, మరి ఉండమన్నా మీ వజన గొప్ప కార్యం జరిగిస్తున్నా ప్రభా. ఇదిగో నైనా ప్రియులు, మేము ఎంతో అలసిపోయినా మా జీవితంలో ప్రభా, సొలసిపోయినా నా ప్రభా, ఎంతో నైనా ఎదురు చూస్తూ మేము ఉన్నాం ప్రభా. మాకు మంచి మాట ఇచ్చావు తండ్రి. మా నాయన రండి, నాయన మా మధ్యలో రండి, గొప్ప కార్యం జరిగించి మమ్మల్ని విడిపించండి. ప్రతి అనారోగ్యం, ప్రతి అప్పుల నుంచి, ప్రతి నాయన కుటుంబ సమస్యల నుంచి, నాయన ప్రతి అనారోగ్యం, ప్రతి పరిస్థితుల నుంచి నా ప్రభా మమ్మల్ని విడిపించి నెమ్మది, శాంతి, సమాధానం దయచేయండి ప్రభా. నెమ్మది లేకుండా ఉన్నాం నా తండ్రి, సమాధానం లేకుండా ఉన్నాం నా ప్రభా, శాంతి లేకుండా ఉన్నాం నాయన, సమృద్ధి లేకుండా ఉన్నాం నా ప్రభా. భయంకరమైన పరిస్థితులు మేము ఉంటుండగా ప్రభా, ఇదిగో మమ్మల్ని విడిపించండి, నేను మమ్మల్ని రక్షించి నైనా క్షేమకరమైనటువంటి దినములు, నైనా క్షేమకరమైన సంవత్సరములు నైనా మాకు అనుగ్రహించి నేను ఆమె మహింపరచుకోమని మమ్మల్ని విడిపించి గొప్ప సాక్షిగా నిలబెట్టి మహింపరచుకొని వించిన ప్రతి బిడ్డని ప్రభా పేరు చెప్పిన దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. వారి జీవితంలో, వారి కుటుంబంలో గొప్ప కార్యములు జరిగించి నడిపించి మహిమ పొందుకోమని సమస్త మహిమ ఘనత నీకే చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థన స్తుతించి అడిగి వేడుకుంచిన మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీకు, మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మీతో పాటు కూడా వారు కూడా ఆశీర్వదించబడటానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మరి ఈ యొక్క వర్తమానాలు యూట్యూబ్ నందు, మరి అలాగే ఫేస్బుక్ నందు టెలికాస్ట్ చేయబడుతున్నాయి.
దయచేసి మీరు వీక్షించండి, మరి ఆశీర్వాదాలు పొందుకోండి. ఈ వాక్యము ద్వారా దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించినట్లయితే ఇదే నెంబర్కి వాట్సాప్ ఉంది, దానికి మీరు రాయండి. మీతో కలిసి మేము కూడా దేవుని స్తుతించడానికి మేము అవకాశం ఉంటుంది. అలాగే మీకు ప్రార్థన అవసరతలు ఏమన్నా ఉన్నట్లయితే ఆ స్క్రీన్ మీద నెంబర్ డిస్ప్లే అవుతుంది, దానికి మీరు ఫోన్ చేసినట్లయితే ఏ సమయం అయినా సరే మీకు ప్రేయర్ అసిస్టెన్స్ మేము ఇవ్వగలటానికి మేము ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాం. మరి వీక్షించిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబం దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్.